హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో మగ్గం వర్క్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. కొత్త బ్యాచ్ ఈ నెల 25 నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్. ఇప్పుడు ఈ డిజైన్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ పైన బోట్ షేప్ దగ్గర ఒక లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. తర్వాత డబుల్ కలర్ ప్యాడల్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. దానికోసము పైపింగ్ థ్రెడ్ తీసుకుని, ఈ వైట్ కలర్లో ఉన్నది పైపింగ్ థ్రెడ్. ఈ పైపింగ్ థ్రెడ్ పైన కాటన్ థ్రెడ్తో జిగ్జాగ్ స్టిచ్ వేస్తున్నాను. తర్వాత దీనిపైన మనం డబుల్ కలర్ ప్యాడల్ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి ఇక్కడ 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా డబల్ కలర్తో ప్యాడల్ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకుని ఒక 1 ఇంచ్కి క్రాస్ ప్యాడల్ లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు ఒక కలర్తో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని పక్కన పెట్టుకుని మళ్ళీ సెకండ్ కలర్ తీసుకోవాలి. ఇక్కడ నేను సెకండ్ కలర్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఈ క్రాస్ ప్యాడల్ లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా మళ్ళీ నెక్స్ట్ 1 ఇంచ్ వరకు ఈ విధంగా ఈ థ్రెడ్తో స్టిచ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని మళ్ళీ ఫస్ట్ థ్రెడ్తో కంటిన్యూ చేసుకుంటూ ఇట్లాగా మొత్తం నెక్ షేప్ అంతా ఈ విధంగా స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా పైన బోర్డ్ షేప్ అనేది కంప్లీట్ చేసేసాను. తర్వాత కింద షేప్ కూడా ఇదే విధంగా బోర్డర్ అనేది స్టిచ్ చేసేసాను. జరీ థ్రెడ్ ఒక లైన్ చైన్ స్టిచ్, డబుల్ కలర్ ప్యాడల్ లోడ్ స్టిచ్, నెక్స్ట్ ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేసి కింద షేప్ కూడా కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇక్కడ డిజైన్ అనేది ట్రేస్ చేస్తున్నాను. ఈ డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి నేను ఒక చిన్న ట్రేసింగ్ పేపర్ పైన డిజైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న ట్రేసింగ్ పేపర్ని ఫ్రేమ్ కింద పెట్టుకుని ఫ్రేమ్ కింద ఒక మొబైల్ లైట్ అనేది పెట్టుకున్నాను. సో ఆ లైటింగ్కి మనకి ట్రేసింగ్ పేపర్ మీద ఉన్న డిజైను ఇలా క్లాత్ మీదకి కనిపిస్తూ ఉంటుంది. మనం ఈజీగా డిజైన్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఇలా రిపీటెడ్ డిజైన్స్ ఉన్నవి చిన్న చిన్న సింపుల్ డిజైన్స్ మనం ఈ విధంగా ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు క్లాత్ పైన. నేను ఈ డిజైన్ని పేపర్ కాపీ యూజ్ చేసుకుని ట్రేసింగ్ పేపర్ పైన చిన్న పార్ట్ అనేది డ్రా చేసుకున్నాను. ఆ ట్రేసింగ్ పేపర్ని యూజ్ చేసుకుని మొత్తం నెక్ షేప్ అంతా కూడా డిజైన్ అంతా ట్రేస్ చేసేసుకుంటున్నాను. మీరు డ్రా చేసుకునేటప్పుడు ట్రేసింగ్ పేపర్ కదలకుండా ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా పిన్స్ పెట్టుకుని మీరు ఇట్లా డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ పేపర్ కాపీ యాప్తో డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపించాను కదా. సో అట్లా చిన్న పేపర్ మీదకి డిజైన్ డ్రా చేసుకుని మిగతా డిజైన్ అంతా కూడా నెక్ అంతా కూడా ఇదే విధంగా డిజైన్ అనేది ట్రేస్ చేసేసుకోవాలి. ఇలా పైన నెక్ షేప్ వరకు ఇదే డిజైన్ని కంటిన్యూ చేసేసి ట్రేస్ చేసేసాను. ఇక్కడ నార్మల్ పెన్సిల్తోనే నేను డిజైన్ అనేది ట్రేస్ చేస్తాను. ఇక్కడ వైట్ కలర్ క్లాత్ మనకి బ్లౌజ్ క్లాత్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఈ స్టెమ్ షేప్లో 2 mm సైజు షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేస్తున్నాను. ఒక్కొక్క చైన్ తీసుకుంటూ ఆ చైన్కి 2 బీడ్స్ వేసుకుంటూ ఇట్లాగా 2 mm సైజు బీడ్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్లో క్రాస్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. బీడ్స్ క్రాస్ లోడ్ స్టిచ్, పైకి ఒక లాంగ్ చైను, దానిపైన స్మాల్ చైన్, పైన వెళ్ళినప్పుడు లాంగ్ చైన్కి బీడ్స్, దానిపైన స్మాల్ చైన్, మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు థ్రెడ్తోనే లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు లాంగ్ చైన్కి బీడ్స్ వేసుకోవాలి, దానిపైన స్మాల్ చైన్. ఇలా మీకు తెలుసు కదా బీడ్స్ క్రాస్ లోడ్ స్టిచ్. ఇలా బీడ్స్ క్రాస్ లోడ్ స్టిచ్తో ఈ లీవ్స్ని ఫిల్ చేసేసాను. ఈ డిజైన్లో ఒక 3 లీవ్స్ ఏమో షుగర్ బీడ్స్తో స్టిచ్ చేశాను, 3 లీవ్స్ కట్ బీడ్స్తో స్టిచ్ చేశాను. ఇక్కడ కట్ బీడ్స్ స్టిచ్ చేశాను, సేమ్ అదే బీడ్స్ లోడ్ స్టిచ్. నెక్స్ట్ ఇక్కడ కూడా కట్ బీడ్స్తో ఈ క్రాస్ లోడ్ స్టిచ్ వేసి ఫిల్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ
కట్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క కట్ బీడ్ వేసుకుంటూ ఇలా లాస్ట్లో ఇక్కడ ఒక 3 mm సైజు పర్ల్ని వేసి ఇక్కడ నాట్ వేసేసాను. తర్వాత ఇక్కడ సైడ్న ఒక చైన్కి ఒక కట్ బీడు, నెక్స్ట్ చైన్కి మళ్ళీ ఒక 3 mm పర్ల్ వేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఇట్లా ఇక్కడ కట్ బీడ్స్ పర్ల్స్తో స్టిచ్ చేసేసాను. ఇలా మొత్తం డిజైన్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ కట్ బీడ్స్తోనే క్రాస్ లోడ్ స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈ లీవ్స్ అన్నీ వేసాం కదా, ఈ లీవ్స్ అన్నిటికీ కూడా సిల్క్ థ్రెడ్తో అవుట్లైన్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడెక్కడైతే లీవ్స్ని స్టిచ్ చేసామో ఆ లీవ్స్కి అవుట్లైను సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. నేను మొత్తం పార్ట్ అంతా కంప్లీట్ చేసానండి. తర్వాత మీకు లాస్ట్లో చూపించడానికి ఇక్కడ అవుట్లైన్ పార్ట్, తర్వాత ఇక్కడ లాంగ్ ఫ్రించ్ నట్ పార్ట్ మాత్రం కొంచెం బ్యాలెన్స్ ఉంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఉన్న లీవ్స్లో కూడా ఇదే విధంగా అవుట్లైన్ వేసేసి స్టిచ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ రౌండ్ షేప్లో స్టిచ్ చేయడానికి ఇక్కడ నేను నార్మల్ నీడిల్తో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. సో దానికోసం నార్మల్ నీడిల్కి సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకుని నీడిల్కి ఎక్కించిన తర్వాత 12 స్ట్రాండ్స్ అవుతాయి కదా, చివర నాట్ వేసుకుని ఇట్లా నీడిల్ని పైకి తీసుకుని దానిపైనే మళ్ళీ నీడిల్ని కిందకి దించేసుకోవాలి. కింద దించుకుని మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్తో ఇలా రౌండ్ షేప్లో స్టిచ్ చేసేస్తున్నాను. ఇది ఒక మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి ఇట్లా థ్రెడ్ని నీడిల్కి ఒకసారి చుట్టుకుని మనకి ఎక్కడైతే నాట్ కావాలో అక్కడికి ఇట్లా నీడిల్ని కిందకి దించుకుంటూ కిందకి దించే దగ్గర ఇలా సీక్వెన్స్ పెట్టుకుని సీక్వెన్స్ లోపల నుంచి నీడిల్ని కిందకి దించుకోవాలి. సో ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ ఈ విధంగా వేసుకుంటూ రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకుంటే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చివరన నాట్ వేసేసుకోవాలి. నార్మల్ నీడిల్తో నాట్ వేసుకోవటం తెలుసు కదా, సో ఇట్లా చివరన నాట్ వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ సెంటర్లో ఒక 4 mm సైజు పర్ల్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా డిజైన్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత బుటీస్ని స్టిచ్ చేస్తున్నాను. అక్కడక్కడ బుటీస్ లాగా మళ్ళీ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ని స్టిచ్ చేస్తున్నాను. జస్ట్ ఇట్లాగా ఇటు రైట్ సైడ్కి ఒక లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్, మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ వేసి తర్వాత మళ్ళీ సెంటర్లోంచి మళ్ళీ నీడిల్ని తీసుకుని పైకి మళ్ళీ లాంగ్ ఫ్రెంచ్ నాట్ విత్ సీక్వెన్స్ వేసుకుని ఇట్లాగా సింపుల్గా ఒక బుటీ అనేది లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో ఈ విధంగా స్టిచ్ చేస్తాను. ఇట్లా అంతా కూడా బుటీస్ వేసేసాను. సో ఫైనల్గా మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఫ్రంట్ నెక్. హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చేసేసి అక్కడక్కడ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో బుటీస్ లాగా స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇదండి మన బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.